హాయ్ గైస్. మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి అయితే ఒక న్యూ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే, ఎవరైతే ఇప్పటి వరకు సర్వే చేసుకోలేదో వాళ్ళు వర్కింగ్ అంటే ఏదైనా జాబ్ కానీ, ఐటీ జాబ్ కానీ ఏదైనా సరే జాబ్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు కూడా అయితే ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ కొత్త ఆప్షన్ ఏమొచ్చిందంటే, మీరు ఇప్పుడు ఆర్ యూ వర్కింగ్ అనే ఆప్షన్ అనేది కొత్తగా వచ్చింది. ఇప్పుడైతే అప్డేట్ అయింది. ఈరోజు ఎవరైతే సర్వే చేయించుకుంటున్నారో వాళ్ళకైతే ఆర్ యూ వర్కింగ్ ఆర్ నాట్ అనే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఆర్ వర్కింగ్ అంటే ఎస్ అంటే మీ కంపెనీ డీటెయిల్స్, మీ జాబ్ ఏంటి, అంటే మీ కంపెనీ నేమ్ ఏంటి, మీ డిసిగ్నేషన్ ఏంటి, మీ శాలరీ ఎంత, ఈ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలామందికి మొబైల్లో వర్క్ అవ్వలేదు అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే లింక్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది కదా, అది మొబైల్లో వర్క్ అవ్వట్లేదు అంటున్నారు. మీరైతే ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఉంటే సిస్టమ్లో ట్రై చేయండి అండి. సిస్టంలో గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళి ఇన్కాగ్నిజిటో మోడ్ ఉంటుంది, ఆ మోడ్లో ట్రై చేయండి. చాలా వరకు అయితే అది ఓపెన్ అవుతుంది. అలా అప్పటికి కాలేదంటే మీరు సచివాలయంకి వెళ్ళి చేయించుకోండి సర్వే అనేది. సో ఇదే కొత్త అప్డేటు. దీంట్లో చాలామంది డౌట్ ఏంటంటే, మేము సర్వేలో పార్టిసిపేట్ చేసేసాము, ఇప్పుడు మాకు ఆర్ యూ వర్కింగ్ ఆప్షన్ అనేది మేము ఎడిట్ చేసుకోవచ్చా లేదా అని అనే డౌట్ ఉండొచ్చు. అది అయితే లేదండి. ప్రస్తుతానికైతే మొబైల్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ ఎడిట్ ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే లేదు. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే, మీ ఫ్యామిలీలో ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఇద్దరికి సపరేట్ మొబైల్ ఉండాలి, సపరేట్ ఈమెయిల్ అయితే ఉండాలండి. ఒకే ఈమెయిల్తో ఇద్దరు అయితే చేసుకోలేరు. ఇదైతే మీరు గుర్తుంచుకోండి. చాలామంది నెక్స్ట్ అప్డేట్ గురించి అడుగుతున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఎప్పుడు మాకు జాబ్స్ ఇస్తున్నారని అడుగుతున్నారు చాలామంది. సో ఇంకా ఈ సర్వే అనేది ఇంకా జరుగుతుందండి, కంప్లీట్గా ఇంకా ఎండ్ అయిపోలేదు. సో దీని గురించి అయితే త్వరలో అయితే ఒక అప్డేట్ అయితే రావచ్చు. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ అయితే నేను అప్డేట్ ఇస్తానండి. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ అప్డేట్స్ కోసం. దిస్ ఈజ్ రాజా భూపతి సైనింగ్ ఆఫ్.